అందరికీ నమస్కారం అండి. అంబట్టి రాంబాబు గారు అలియాస్ ఇంకేవో చాలా పేర్లు ఉన్నాయండి. నాకు తెలిసి నేనైతే అంబట్టి రాంబాబు గారు అనే చెప్తాను. ఇవాళ ఆయన ఏదో నిరాహార దీక్షకు అని చెప్పి కూర్చున్నారండి. అంబట్టి గారు నిరాహార దీక్ష మరి అమర్ నిరాహార దీక్ష, లేకపోతే ఒక పూట నిరాహార దీక్ష, ఒక రోజు నిరాహార దీక్ష, లేదు 10ంటికి కూర్చుని సాయంత్రం 6ంటికి లేసే నిరాహార దీక్ష అని దాన్ని ఎలా నిరాహార దీక్ష కిందగా జమ కట్టు కూర్చున్నారో నాకైతే తెలియదండి. పోతే అంబట్టి గారిని నేను మీ పరంగా నేను కొన్ని ప్రశ్నలు వేయాలనుకుంటున్నానండి. అంబట్టి గారు, మీరు చేసే నిరాహార దీక్ష మీద మీకన్నా ఒక క్లారిటీ ఉందా? ఎందుకు అడుగుతున్నాను అంటే, పెమ్మసాని చంద్రశేఖర్ గారి పేరు పదే పదే తలుస్తున్నారు. పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఏదో అన్నారని చెప్పి వాళ్ళందరికీ న్యాయపరంగా నేను ఎదుర్కొంటాను అని చెప్పి నన్ను అన్న వాళ్ళని శిక్షించలేదు, 41A నోటీస్ ఇచ్చి పంపించారు అని చెప్పి మీరు ఏదేదో మాట్లాడుతున్నారు. నిజంగా శిక్ష వేయాలంటే మీ వైసీపీ నాయకత్వంలో ఒక్కళ్ళన్నా బయట ఉంటారా? నిజంగా శిక్ష వేయాల్సి వస్తే ప్రప్రదంగా వైసీపీ నాయకుల సంగతే చెప్తున్నా నేను, ఇంకా పేటీఎం డాగ్ సంగతి చెప్పట్లేదు నేను. మీ వైసీపీ నాయకుల్లో ఒక్కళ్ళన్నా బయట ఉంటారా? దాన్ని కూడా మీరు సింపతిగా మార్చుకోవడానికి ట్రై చేస్తారు. ఎందుకంటే మీరు చెయ్యని నేరం లేదు, మీరు చెయ్యని ఘోరం లేదు, కానీ అన్నీ మీకు తెలుసు. మీకు తెలియని వ్యవహారం అయితే ఏమి లేదు. కానీ ఇవాళ జనాల్ని, గుంటూరు పుర ప్రజల్ని మీరు డైవర్ట్ చేయడానికి, పెమ్మసాని గారిని టార్గెట్ చేయడానికి కారణం ఏంటయ్యా అంటే, అసలు కారణం ఏంటయ్యా అంటే, నేను విన్న వరకు గుంటూరులో మీ ఉనికిని ప్రజలు మర్చిపోయారని, ఆ ఉనికిని కాపాడుకోవటం పెమ్మసాని గారి అనే పెద్ద తలకాయని టార్గెట్ చేస్తే మీ ఉనికి 10 కాలాల పాటు ఉంటుందని మీరు అత్యాశపడుతున్నారనేది మాత్రం నాకు అర్థమైంది. ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారి తల్లి గారిని మీరు ఎంత దారుణంగా మాట్లాడారో దాని గురించి మీరు అదే నిరాహార దీక్షలో మాట్లాడిన ప్రెస్ మీట్లో మాట్లాడాల్సిందే. పెమ్మసాని చంద్రశేఖర్ గారు సినిమా చూపిస్తారను అని ఒక మాటకి, సినిమా అంటే న్యాయపరమైన సినిమా తప్పితే మీలాగా రౌడీయిజం సినిమా కాదు. అది మీకు తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ దీన్ని ఒక కాంట్రవర్సీ చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు సినిమా చూపిస్తాను, ఒక ఎక్స్-సీఎం అయ్యుండి అట్లాంటి పదాలు వాడచ్చు. ఒక ఎంపీ గుంటూరు ప్రజల ప్రశాంతత కోసం మీరు చేస్తున్న అరాచకాన్ని అడ్డుకోవడం కోసం సినిమా చూపిస్తా అన్న పదాన్ని మీకు కన్వర్ట్ చేసుకుని మీకేదో ప్రజాదరణ కోసం చూస్తున్నారు. పాపం శంకర్ విలాస్ బ్రిడ్జ్ అని వెళ్ళి ఆయన పాపం కట్టుబడే కట్టడాల ముందు ప్రెస్ మీట్లు పెట్టాను, అది వర్కౌట్ అవ్వలేదు, ప్రజలు ఎవరు నన్ను గుర్తించట్లేదు అని పాపం ఒక 2-3 ప్రెస్ మీట్లు కష్టపడ్డాడండి అంబట్టి గారు. కానీ అక్కడ ఎవరు గుర్తించలే పాపం ఆయన్ని. సో అక్కడ ఏదో ఆయన మీద బురద జల్లేద్దాం, పెమ్మసాని గారి మీద దాన్ని ఏనుగుపోతూ ఉంటే 100 కుక్కలు మరుగుతాయండి. మీలాంటి వైసీపీ జాతికి చెందిన వాళ్ళు మరుగుతూ ఉంటే పెమ్మసాని గారి అంతటి వాళ్ళు అదిరి బెదరడం అనేది జరుగుద్దా? ఒక్కసారి మీరు ఆలోచించండి. కాకపోతే మీ ఉనికి అని నేను ఎందుకంటున్నాను అంటే, నూరి ఫాతిమా గారు ఏదో మీ అందరినీ పక్కకి తోసేసి ఆవిడేదో అధికారాన్ని చేజిక్కించుకోవాలనే ఇదిలో ఆవిడ వెళ్తున్నారు అని చెప్పి ఆవిడ మీద యాక్షన్ తీసుకోవాలని మీరు మీ అధిష్టానానికి కంప్లైంట్ చేశారని చెప్పి నేను నిన్ననే ఒక వీడియో చూశాను. అఫ్కోర్స్ మీ గొడవలు మీ వాటితో నాకు సంబంధం లేదనుకోండి, కానీ నేను ఎందుకు ప్రస్తావిస్తున్నాను అంటే, మీరు అక్కడ ఇన్ఛార్జ్ కోసమో లేకపోతే మీ పెత్తనం కోసమో, వైసీపీలో ఉన్న పెత్తనం కోసమో ప్రజల్ని డైవర్ట్ చేసి ఎక్కడో చోట నూరి ఫాతిమా గారిని పక్కకి సైడ్ చేసి, పాపం ఆడకూతురండి, మీరు ఆడవాళ్ల మీద మీరు ఇంత ఇదిగా చూపిస్తారనేది మేము చెబుతూనే వస్తున్నాం. కానీ ఇప్పుడు మీ పార్టీ ఆడవాళ్ళకు కూడా అర్థమవుతుంది. నూరి ఫాతిమా గారు మీరే గమనించుకోండి. ఇవాళ అంబట్టి గారు దానికి వెళ్ళి మీరేదో మీ ఇష్టాన్ని తెలియజేసినట్టున్నారు. సో కొద్దిగా ఆలోచించుకోండి. ఆయన నిప్పెడుతోంది మీ పదవికేను. అండ్ లేళ్ల అప్పిరెడ్డి గారి మీద పై చేయి సాధించడం కోసం అని కూడా నేను విన్నానండి. సో
అమ్మట్టి గారు మీరు ఏదన్నా ఉంటే మీ పార్టీలో ఏదన్నా లుకలుకలు ఉంటే అది మీ అధిష్టానం దగ్గర కూర్చొని పరిష్కారం చేసుకోవాలి. కానీ గుంటూరు ప్రజల్లో మనశాంతిని పోగొట్టుకుని ప్రశాంతంగా బ్రతుకుతున్న గుంటూరు ప్రజానికాన్ని ఈ రోజుని ఇలా మీరు నిరాహార దీక్షలు అన్న పేరుతోటి అబద్ధపు నిరాహార దీక్షలు అనేది క్లియర్గా తెలుస్తుందండి. మీ నిరాహార దీక్షలు ఎలా ఉంటాయో మీ ట్రైనింగ్లో నిన్నగాక మొన్న ఆయన ఎవరండి రామచంద్ర యాదవ్ గారు 4 రోజులు పెట్టి ముగిచ్చింది మనం అందరం చూసామండి. దానికి కూడా మీ సమ్మతాలు అన్నీ చెప్పొచ్చారని చెప్పి అందరూ తెలిసిన విషయమే. సో మీరు ఇలాంటి నిరాహార దీక్షలు చేసి న్యాయం కోసం పోరాటం అంటే ఆంధ్ర ప్రజలందరూ రోడ్డు మీదకి వచ్చి న్యాయం కోసం మీ మీద పోరాడాల్సి వస్తుంది. మీరు చేసిన అరాచకాలని మీకు గుర్తు చేయాల్సి వస్తుంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఆఫీస్ని మంగళగిరిలో మీరు ఏ రకంగా ధ్వంసం చేశారో దాని గురించి సమాధానం చెప్పాల్సిన ఆవశ్యకత ఏమాత్రమైనా ఉంది. ముందు దానికి సమాధానం చెప్పి తర్వాత ఇంక దేన్నైనా అడిగితే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. ఇకపోతే మా నాయకుడైన పట్టాభి గారి ఇంటిని కూడా మీరు ఎలా విధ్వంసాలకి గురి చేశారో, ఇళ్ల మీదకి వెళ్ళి మీరు ఎంత విధ్వంసాన్ని గురి చేశారో, ఎంత అరాచకం చేశారో గడిచిన 2019 నుంచి 24 చరిత్రలో మిగిలిపోయే బ్లాక్ డేస్ అనేది అందరికీ తెలుసు. అంబట్టి గారు మీ పరువుని మీరే పోగొట్టుకుంటున్నారు అనేది నాకు మాత్రం అర్థమైన విషయం. పోతే మీరు ఇంత చేస్తున్నారండి. పాపం మా అడ్వకేట్ రజనక్కయ్య గారికి ఇన్విటేషన్ పంపించారా ఇంతకీ సానుభూతి తెలియపరచడం కోసం, ఆవిడ సమ్మతి తెలియపరచడం కోసం ఆవిడ వచ్చారా? ఆవిడ వచ్చి మీకు సమ్మతిని తెలియజేశారా? ఆవిడ సపోర్ట్ మీకు ఉంటుంది అని చెప్పి ఏమన్నా మైక్ పట్టుకుని మాట్లాడారో లేదో చూసుకోండి. పాపం మీరు ఏం అత్యాశ చూపించారో ఆవిడ బంగారం లాంటి భవిష్యత్తుని నాశనం చేసుకుని ఎటు చేయాలో ఏంటో అర్థం కాక తర్జన భర్జన అవుతూ ఇవాళ పాపం ఆవిడ రామచంద్ర యాదవ్ గారి దగ్గరికి వెళ్ళేసి మీరు నిరాహార దీక్ష చెయ్యలేని పక్షంలో నేను కూర్చుంటానని హామీ ఇచ్చొచ్చి మళ్ళీ కంటికి కూడా కనిపించట్లేదు ఆవిడ గారు. మరి ఆయన లేచినగానే మరి వీడు కూర్చుంటుందేమోనని నేను కూడా ఎదురు చూస్తా కూర్చున్నా. బట్ నాకు ఆవిడైతే ఎక్కడా కనిపించలేదండి. మరి బహుశా మీరు చేయలేరు కదా, మీరు కొంచెం వయసులో పెద్దవారు కదా, పాపం మీరు చేయలేని పక్షంలో ఆవిడ గారు నన్ను పిలిచి కూర్చోబెట్టి మీ తరపున న్యాయం కోసం పోరాడండి. ఏ న్యాయం అయితే ఆవిడ నల్లకోటేసుకుని బయటకు వచ్చి అటు ఇటు కాకుండా గోడ మీద పిల్లిలాగా ఇటు అటు దూకుతూ మాట్లాడుతూ ఉంటున్నారు. ఆవిడ నాలిక నరం లేని నాలికే కదా, ఏదైనా మాట్లాడితే చెల్లుబాటు అవుతుంది అని చెప్పి లాయర్ కొట్టేసుకుని వచ్చే ప్రజలు నమ్ముతారు అని చెప్పి ఒక క్రిమినల్ లాంగ్వేజ్ యూజ్ చేస్తూ మాట్లాడుతున్నారు ఆవిడ. ఎందుకు చెప్తున్నాను అంటే ఆవిడ మొన్న ఏదో ఒక వీడియో చూశానండి. ఎంత దారుణంగా చెప్తున్నారండి. ఆవిడ అసలు అడ్వకేట్ అయినా అనిపించింది. ఎంత దారుణంగా చెప్తున్నాడండి. 2029లో ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి గవర్నమెంట్ ఫామ్ చేస్తే స్ట్రెచ్చర్ మీద సర్జరీ జరుగుతున్నప్పుడు మధ్యలోనే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చి స్ట్రెచ్చర్ మీద కుట్లేయకుండా తీసుకొచ్చి కూర్చోబెడతారా? మీరు అసలు లాయరా? మీరు ఏం మాట్లాడుతున్నారు అంటే మీకు కూడా వైసీపీ మూలాలు, వైసీపీ క్రిమినల్ థాట్స్ అన్నీ వచ్చేసినాయండి. లాయరమ్మ గారు, రజనీ గారు, ఎవరైనా కానీ సర్జరీ చేస్తున్నప్పుడు తీసుకొస్తున్నారు అని మీరంతా ధైర్యంగా పబ్లిక్గా చెప్తున్నారు అంటే మీ క్రిమినల్ థాట్స్ని చూస్తే నాకు భయం వేస్తుంది. అసలు ఒక అడ్వకేట్కి ఉండాల్సిన క్రిమినల్ థాట్స్ అవి? అసలు ఒక న్యాయం కోసం పోరాడాల్సిన ఒక అడ్వకేట్ గారు అలా మాట్లాడచ్చా? పెమ్మసాని గారి మీద ఒక ఆయుధంగా తయారై నల్లకోటేసుకుని వచ్చి ఆ రోజున అంబట్టి గారికి సపోర్ట్గా 4 మాటలు మాట్లాడేస్తే ఏదో పెమ్మసాని గారి మీద 4 రాళ్లేసినట్టు వెళ్ళిపోయినట్టు అవుతుంది అనుకున్నావా అమ్మా రజనీ గారు? కుదరదు మేడం. మీరు మాట్లాడుతున్న ప్రతి మాట రికార్డ్ అవుతుంది. మీరు చాలా తప్పు మాట్లాడుతున్నారు, చాలా చాలా తప్పు మాట్లాడుతున్నారు. ఎవడైనా సరే, ఎంత మొండోడైనా సరే, ఎవడైనా సరే, ఎవడికి అధికారం అన్నా సరే, హ్యూమన్ రైట్స్ అనేది ఒకటి ఉంటుంది. దాన్ని మీరు మర్చిపోయారేమో కానీ న్యాయం చదువుకున్న LLB బుక్స్ చదువుకున్న నాకు జ్ఞాపకమైంది. మానవ హక్కులు అనేది సర్జరీ చేస్తుండగా ఎవడు తీసుకొచ్చే దమ్ము ధైర్యం ఎవ్వడికి లేవు, ఎంత మొండోడైనా సరే. జగన్మోహన్ రెడ్డి మొండోడైతే ఎవడికి ఎక్కువ మేడం? ఎవరిని బెదిరిస్తారు మీరు నల్లకొట్టేసుకొచ్చి? అచ్చెన్నాయుడు గారికి బొత్స గారి గురించి మాట్లాడే అర్హత ఉందా అని మీరు అడుగుతున్నారు. అసలు మీరు అచ్చెన్నాయుడు గారి గురించి మాట్లాడే అర్హత మీకుందా? సో ఒక క్లారిటీ తెచ్చుకోండి. అమ్మట్టి గారికే దిక్కులేదు అక్కడ.
గుంటూరు పట్టణంలో కాదు కదా వైసీపీలో. ఇంకా మీరేదో సజ్జలన్న గారు ఏదో మమ్మల్ని గుర్తు పెట్టుకున్నారు, నాకేదో ఇస్తారు అది ఇది అని ఎదురు చూస్తున్నట్టున్నారు రజనీ గారు, అడ్వకేట్ రజనీ గారు. సో నేనేం చెప్తున్నాను అంటే, ఆశపడండి, తప్పులేదు. అత్యాశ పడకండి. అత్యాశపడి ఏది పడితే అది మాట్లాడి అది రేపు మీ బంగారం లాంటి భవిష్యత్తుకి అవన్నీ ఒక ఉచ్చులాగా బిగుసుకునేలాగా చేసుకోకండి. మీరు మాట్లాడే మాట కాస్త, మనం చదువుకున్న వాళ్ళం, కొంచెం సంస్కారవంతంగా డిబేట్ చేయండి, తప్పులేదు. అంతేగాని ఎవడో మొండోడంట అధికారం రాగానేనంట ఆపరేషన్ థియేటర్స్ నుంచి అంట పేషెంట్ని తీసుకొచ్చంట స్ట్రెచ్చర్ మీద నుంచి కుర్చీలో కూర్చోబెడతాడంట. ఏ రాజ్యాంగంలో ఉన్నామమ్మా మనం? ఎంత తప్పుగా మాట్లాడుతున్నారు మీరు. అంబట్టి గారు నేర్పించారా? అంబట్టి గారు ట్రైనింగ్ అయ్యారా మీరు? ఈ మాటలు ఇన్బ్యాలెన్స్డ్ మాటలు మాట్లాడటం మానేసి మీరు కొంచెం పెమ్మసాని గారిని టార్గెట్ చేయడం మానేసి ముందు మీ మనుగడ ఎలా ఏంటి అనేది చూసుకోండి అంబట్టి గారు అండ్ రజనీ గారు. సో నేనేం చెప్తున్నాను అంటే, మనం ఉంది ప్రజా జీవితంలో, మనమేం ఆటవిక ప్రపంచంలో లేము. మనం ఉంది ప్రజా జీవితంలో, ప్రజల మధ్యన ప్రజల కొరకు బ్రతుకుతున్న వాళ్ళం. రాజకీయం అంటే మీ డబ్బు సంపాదించుకోవటం కోసమో మీ అధికారాల కోసమో రాజకీయం కాదు. అంబట్టి గారు మీకే చెప్తున్నా నేను, ఇది మీ కోట్లు పెంచుకోవటానికో మీ జగన్మోహన్ రెడ్డి ఇంకోటి చేసుకోవటానికో కాదు రాజకీయం అనేది. ప్రజా సేవ కోసం ఉంది రాజకీయం అనేది. పదవులు సంపాదించుకోవటమో రాజకీయం కాదు. పేరు సంపాదించుకోవటానికి రాజకీయం, మంచి చేసి పేరు సంపాదించుకోవటానికి అలవాటు చేసుకోండి. మీ మనుగడ కోసం మీరు చేస్తున్న ప్రతి పని ఎంత ఏహ్యంగా ఉందో ఆలోచించుకుని అడగయ్యండి. ఇవాళ ఈ నవ్వులాటల నిరాహార దీక్షలు మాని ప్రజలకు ఏం చేయాలో ఆలోచించండి. ప్రజలకు ఏం అన్యాయం జరిగిందో ఆలోచించండి. మీ హయాంలో వాళ్ళకి ఎలా న్యాయం చేయాలో ఆలోచించండి. అంతేగాని నా ఇంటి మీదకి వచ్చారు, నన్ను అన్నారు, నేనన్నాను కాదు. మీరు నన్ను అన్నారు, నా ఇంటి మీదకి వచ్చారు అంటే ముందు మీరు సమాధానం చెప్పవలసిన బాధ్యత మీకే ఉంది. తెలుగుదేశం పార్టీ మీద కార్యాలయం మీదకి ఎందుకు వచ్చారు అని చెప్పాల్సిన బాధ్యత మీకే ఉంది, ఖచ్చితంగా ఉంది. ముందు వాళ్ళని శిక్షించబడాలిగా. అప్పుడు మీరెవరు ఉండరు అనుకుంటా బయట. కొంచెం ఆలోచించండి. ఆలోచించి ప్రజలకు ఏం కావాలో, ప్రజల కోసం రాజకీయాన్ని ఎలా చేయాలో నేర్చుకుంటారని ఆశిస్తూ, రజనీ గారు ఇంకొకసారి మీరు తప్పుడు స్టేట్మెంట్లు ఇవ్వరు అని నమ్ముతూ, మీ అవకాశాలు ఎదుర్కోవడం కోసం జోగర్గా మారదని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ.